హైదరాబాద్ సరూర్ నగర్ సరస్సు సంరక్షణ పునరుద్ధరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రన్ ఫర్ సరూర్ నగర్ లేక్ రెనోవేషన్ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సరూర్ నగర్ లేక్ నుండి ప్రియదర్శిని పార్క్ వరకు 3 కిలోమీటర్ల రన్ను సినీ నటి పాయల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సరస్సుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ రక్షణ కోసం ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు రాజశేఖర్ రెడ్డి. నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారని కూడా తెలిసింది. అండ్ ఇంతమంది క్రౌడ్ ఇంత అర్లీగా నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ సచ్ అమేజింగ్ క్రౌడ్ ఈ టైంలో. అండ్ యంగ్స్టర్స్ చాలా కనిపిస్తున్నారు, బాయ్స్ చాలా కనిపిస్తున్నారు, గర్ల్స్ ఇంకా కనిపించలేదు. బట్ వస్తారు కదా, వస్తారు డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్. ఈ మురికిలీలలో మన గణపతి వేద్దామా? ఈ మురికిలీలలో మన గణపతి వేద్దామా? ఈ మురికిలీలలో మన గణపతి వేద్దామా? మంచినీళ్ళలో వేద్దాం, మంచినీళ్ళ కోసం కృషి చేద్దాం. వాటర్ అదే ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నాం, వాటర్ డైవర్ట్ చేస్తున్నాం. కొంచెం చెరువు ఎండుతుంది, కొంచెం బతుకమ్మ ఘాట్ నిర్మిస్తాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. చెరువులో 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబట్టి చెరువు ఇక్కడ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ తెలిసి చెరువు నిర్లక్ష్యం కాబడిందా లేదా అనేది ఈ పిల్లలకు తెలియకపోవచ్చు కాక. ఏది ఏమైనా రానున్న కాలంలో చెరువు అభివృద్ధి జరుగుతుంది. అది మీ అందరి సహకారం, మీ ట్యాక్సెస్ తోనే జరుగుతుంది. ఏది ఏమన్నా క్లోజింగ్ వచ్చేసినాం. రేవంత్ అన్నకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నర్సన్న పాట రూపంగా ధన్యవాదాలు చెప్తాం. మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.